భగవద్గీత 183వ రోజు 22వ శ్లోకం. యాదృచ్ఛ లాభ సంతుష్టో ద్వందాతితో విమత్సరః సమః సిద్ధ వసిద్ధౌ చ కృత్యాపి న నిబధ్యతే. యాదృచ్ఛ లాభ సంతుష్టో ద్వందాతితః విమత్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వా అపి న నిబధ్యతే. యాదృచ్ఛ లాభ సంతుష్టః ఆయాతితముగా లభించిన దానితో తృప్తి చెందువాడును, ద్వందాతితః ద్వందాతితుడును, విమత్సరః మాత్సర్యము లేనివాడును, సిద్ధౌ సిద్ధించిన విషయములందును, అసిద్ధౌ చ సిద్ధించని విషయములందును, సమః సమబుద్ధి గలవాడును, కృత్వా అపి కర్మలు చేసినను నా నిబధ్యతే బంధింపబడడు. అప్రయత్నముగా అమరిన లాభముతో సంతుష్టుడైన వాడు అసూయ లేనివాడును, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు, సిద్ధి అందును ఐసిద్ధి అందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి చేత బంధింపబడడు. He who is content with the gain obtained without effort, who is free from envy, who is beyond the duties of joy and sorrow, has equal vision of both siddhi and aisiddhi. Such a yogi of action, even though he performs actions, is not bound by them. ప్రయత్నం లేకుండా పొందిన లాభంతో సంతృప్తి చెందేవాడు, అసూయ లేనివాడు, సుఖదుఖాలకు అతీతుడు, సిద్ధి ఐసిద్ధిని రెండిటిని సమానంగా చూసేవాడు. అటువంటి కర్మయోగి అతను కర్మలు చేసినప్పటికీ వాటికి కట్టుబడి ఉండడు.